అయితే కాదు. చెన్నై ఆనుకోని చెన్నై స్పికాట్ అనేది సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే పెద్దెస్ట్, ద లార్జెస్ట్ అండ్ సింగిలెస్ట్ సెజ్ అది. ఇక్కడ ఏంటంటే టీసీటీకి ఈ స్పికాట్ కి ఏదైతే ఉందో గ్యాప్ 20 కిలోమీటర్, జస్ట్ 20 కిలోమీటర్స్. తమిళనాడుకి ఆనుకునే ఇది బార్డర్ లో ఉంటది. అసలు సిసిటీలో నుంచి ఆ వెహికల్ బయటికి రావాలి అంటే తమిళనాడుకి వెళ్ళి బయటికి రావాల్సి ఉంటుంది. తమిళనాడు బార్డర్ లోపలికి రావాల్సి ఉంటుంది. తమిళనాడు పోర్ట్కి వెళ్ళిన వెళ్తుంది, లేకపోతే కార్గోకి వెళ్ళాలని వెళ్తుంది, లేకపోతే ఇటు మన కృష్ణపట్నంకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఆ రోజు వెరీ స్ట్రాటజిక్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి, అంటే తమిళనాడు పెరంబదూరు నుంచి కాంచీపురం వరకు ఉన్నటువంటి పికాట్ ఏదైతే ఉందో ఫేజ్ 6 వరకు ఉంది ఇప్పుడు అది. అక్కడ ఈ రెండింటినీ గనక కొలాబరేట్ చేయగలిగితే, మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ట్రై సిటీ అన్నారు ఆయన. నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెన్నై నుంచి చిత్తూరు వరకు ఒక ప్రపోజల్ ఉంది ఆల్రెడీ. తమిళనాడు దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి అక్కడికి మెట్రో కాదు, ఎంఎంటిఎస్ వస్తుంది. ఏది కాంచీపురం నుంచి ఇప్పుడు చెన్నై నుంచి కాంచీ వరకు ఎంఎంటిఎస్ ఉంది. కాంచీపురం నుంచి చిత్తూరు వరకు 60-70 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాని ఎంఎంటిఎస్ ఆల్రెడీ వర్క్ నడుస్తోంది. అదే ఇప్పుడు ఆల్రెడీ తిరుపతికి ఎంఎంటిఎస్ ఉంది. రెండు నాన్ స్టాప్ ఉదయం నుంచి తిరుగుతూనే ఉంటాయి 24 గంటలు. ఇప్పుడు నెల్లూరు నుంచి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. వెరీ లాంగ్ విజన్ తో, చాలా బ్రాడర్ విజన్ తో ఆయన ఈ ట్రైప్యాక్ సిటీ అనే దాని మీద ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే శ్రీ సిటీని అక్కడ అభివృద్ధి చేశారు ఆయన. ఈ రోజు అక్కడ మళ్ళీ కొన్ని పరిశ్రమలు రావటం అనేది, ఇందాక లక్ష్మణ్ గారు ఏదైతే అన్నారో, ఎప్పటికీ ఎన్నటికీ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, భౌగోళిక అంశాలు కానివ్వండి, అది వెరీ స్ట్రాటజిక్ గా ఇండస్ట్రియలైజేషన్ కి వెరీ సూటబుల్ ఏరియా. ఫ్రూట్ఫుల్ గానే ఉంటాయి కానీ వెనక్కి వెళ్ళిపోవడాలు లాంటివి ఉండవు. అస్సలు జరిగే అవకాశమే లేదు. మోర్ ఓవర్ ఏంటంటే శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి మద్రాస్ కారిడార్ ఏదైతే ఉందో ఇది కూడా అందులోనే కలుస్తుంది. సో అది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఏరియా. అటు పెరంబదూరు నుంచి కాంచీపురం నుంచి ఉన్నటువంటి రైల్వేస్ ఉంది, సీ ఉంది, ఆ తర్వాత ఎయిర్ ఉంది, రోడ్స్ ఉంది, 4 కనెక్టివిటీ. ఈ డెమోగ్రఫీ ఏదైతే ఉందో 70-80 కిలోమీటర్ రేడియస్ ఉందో తమిళనాడు, ఆంధ్రాకి సంబంధించి